హ్మ్. సో, ఇప్పుడు మనకి చూస్తున్నారా? హ్మ్. మీరు వాయిస్ కనెక్ట్ కాలేదు. ఏమని చెప్పావా? నేను ఇప్పుడే వచ్చా. అదే. హ్మ్. ఉమ్. అది ష్వి ఉంది గదా! ఉమ్. సో, ష్వి అనే దానికి ఇక్కడ వకారం రావాలంటే ఏం గావాలి? ఈశా కూడా రాయొచ్చా? ఆ! శ్రీరాములు ఈశా రాయలేదే బుక్ లో. అదే అది అదే అక్కడనమాట. ఆ! ఇదేనా రాయొచ్చు కదా. ఆ! అదే ఇలా రాసాడు అంతే. ఆ, అంతే. ఇలా రాసాడు. శ్రీ ధాతువుకు శ్రీ గాదు. శువ్. ఓకే ఓకే. సో, ఇక్కడ శ్రీ అట్లా ఉంటారు, శ్రీ అంటారు కదా. శ్రీ శ్రీ అంటే ఇక్కడ రకారం ఉంటది. రేఫా ఉంటదా? రేఫా లేదు. శ్రీ అంట్లా శ్రీ శ్రీ వకార్ శ్రీ. శ్రీ. షకారం వకారం. అంతే. ఓకే. అంతే. ఇప్పుడు షు తర్వాత వు ఈ అన్నమాట. దీర్ఘం ఉంది కాబట్టి ఈ వచ్చింది. అది దీర్ఘ ఈన హ్రస్వ ఈన? హ్రస్వమే కదా శ్వి అనేది. ఓకే. హ్రస్వమే ఉంది. సో, అప్పుడు ఏమైంది మనకి? శ్వి అనేది షూయతే అయింది. షూయతే అయింది. సో, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ వకారం ఉంది గదా! వకారం వచ్చింది అంటే ఇక్కడ ఏమన్నట్టు? ఊ. ఇది అది ఈ ఊరులతో ఒక యావారాల వస్తుంది కాబట్టి యు వు రు లు వీటికి ఏమొస్తది? ఈ ఈ ఊ రే ఎర్రి ఎల్రి అవన్నమాట. ఇప్పుడు ఈ వకారం ఉందంటే ఏమున్నట్టు ఇక్కడ? వు. రివర్స్ లో తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ. ఓకే. ఇప్పుడు అక్కడ వకారం అంటే ఇప్పుడు ఉకారం తీసుకోవాలి అంతే. రివర్స్ కాదు. ఇక్కులకి ఎన్నులు పరమైతాయి. నేను అట్లా రాసానులే. ఇది ఇక్కడ ఉంటది, అది అక్కడ ఉంటది. ఓకే. సో ఇది వకారం వచ్చింది కాబట్టి ఊకారం తీసుకోవాలంటారు. అంతే. అవును. సో అయితే ఏంది రివర్స్ అయిందన్నమాట. ఇప్పుడు షూ అయింది. ఊ తర్వాత యా ఉంటది, తా ఉంటది. ఓకేనా? ఇది ఆత్మనేపథం. ఆత్మనేపథం. షూయతే. ఈ ఉంది కదండి. యా 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 ఎక్కడ వచ్చింది ఇది? ఈ వాస్థానంలో ఊ వచ్చింది. ఓకే. యా యక్కు తర్వాత తక అది మనం ఆత్మనేపదం. ఇవి ఆల్రెడీ ఉంటాయి కదా అన్నిటికీ. ఆల్రెడీ కర్మని ప్రయోగం చేస్తున్నాం కదా మనము. ఓకే. యతే యతే హూయతే. షూయతే ఇక్కడ దీనికి వకారం స్థానంలో ఊ వచ్చింది, అది పెట్టుకోవాలి. అంతే. ఓకే. ఆయన పొద్దునేంటి పేరేంటి ఎక్లు ఏమండి ఇక్లు స్థానంలో ఎన్లు వస్తాయండి. ఆయన నువ్వు చెప్తుంటే ఆయన అట్లా చెప్పేస్తున్నాడు. అదే కదా. కామ్గా అయిపోయావు నువ్వు. మ్యూట్ లో పెట్టేసుకుని ఇంకా అక్కడ అవసరం లేదు కదా. కామన్ సెన్స్ ఎందుకో మరి ఇండియాలో వాళ్ళకి ఉండదు. తర్వాత ఇది నెక్స్ట్ శ్వి అయిపోయింది. తర్వాత షీ ధాతువు కదా. కానీ మరియు షీ ధాతువుకి షయ్యతే వచ్చింది. షీ దీర్ఘం ఉంది. ఈ ఉంది కదా. ఈ యా రావాలి. ఈ ఉంటే రావాలి కదా. సంప్రసారణమా? నేను సంప్రసాదనం అని రాశా. సంప్రసారణం.
ఇక్కడ ధారణమా? సా సారణం, సారణ संप्रसारण, प्रसार होता है, अभी वार्ता प्रसार होता है. ఓకే, సంప్రసారణం నాకేం పడల. తర్వాత ఇది ధాతువు, ఇదేంది షీ ధాతువు, అవునా? షీ ధాతువుకి చూడండి, మీకు ఏం షేర్ అయింది ఇప్పుడు? వైట్ బోర్డేనా? అదే ఇదే వచ్చింది, ఇందాకదే ఉంది. అదే 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 కావాలి. సో ఇప్పుడు మనకి షీ ధాతువు, అవునా? సో ఇక్కడ ఏముంది మనకు? ఈ ఉంది, ఈ ఉంది. ఉంటే ఏం కావాలి? యా కావాలి, సంప్రసారణం. అవును. అంటే ఏంటి? శయతే, శయ్యతే, షయ్యు అన్నమాట ఇక్కడ. తర్వాత యతే ఇటు ఉంటది కాబట్టి యువురులు అట్లా అన్నమాట అవి. అయితే షయ్య వచ్చింది, ఆ తర్వాత యకు అంటే యా, యతే, యా ప్లస్ తే. సో ఇప్పుడు ఏమైంది మొత్తం కలిపితే? శయ్యతే అయింది. శయ్యతే, అది. ఈ హలంతి పోతుంది కదా, హలంతి పోయి దిత్వం అయిపోయింది. హలంతమే అది, కాకపోతే ఇది ఒకదానికి ఒకటి అంటించాలి అంటే, ఒకదానికి ఒకటి సంయుక్తాక్షరం రాయాలి అంటే గీత తీసేస్తాం కదా. ఓకే అయ్యా, ఓకే ఓకే. సో దీనికి కూడా ఇక్కడ శయ్యతే అంటే ఇది కూడా ఇక్కడ హలంతో ఉన్నట్టేనా ఇది పలికేటప్పుడు? అవును, ఉంది. షయ్యతే అన్నమాట. ఓకే, యా యా కరెక్ట్. శయతే అంటే అప్పుడు పోయినట్టు, కానీ ఈ రెండు డబల్ వచ్చినసరికి కలిసిపోయింది అక్కడ. కరెక్ట్, యా, శయ్యతే అయింది. ఆ తర్వాత రింగ్ శయగ్లింక్ష, అదంటే రింగ్ శయగ్లింక్షు, ఇది ఇంకోటి సూత్రం. రింగ్ శయగ్లింక్షు అంటే ఏమంటుంది ఇది? ఇంతే కదా, మీకు సంప్రసారణం ఒకటి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైపోయింది. అవును, అంతే. తర్వాత ఇక్కడ ఇది రుకారంలో, రుకారం ఏమో ఇకారం చేశారు, ఇక్కడేమో రుకారం. ఫస్ట్ దానికి ఆకారము, ఆకారం అంటే రకారం అవుతుంది, ఇక్కడ రీ బదులు రకారం అవుతుంది, అంతేగా. ఇది కూడా సంప్రసారణమే ఇక్కడ కూడా. అవును, కాదు ఇంకోటి తీసుకొని చెప్పారు. ఇప్పుడు ఈ ఊరు రీలో రికారం తీసుకున్నారు ఇక్కడ. రస్వ రుకారము అంతిమంలో ఉన్నటువంటి ధాతువులలో రు స్థానంలో రీ వస్తుంది. అయితే క్రీ ఉంది, రీ ఉంది, ధ్రి ఉంది, భ్రూ, మ్రీ, వీటికన్నిటికీ క్రియతే. అవును, క్రీ అనే దానికి ఏమైతుంది? క్రీ. ఇప్పుడు క్రీ 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 అని చదువుతాం దీన్ని, దీన్ని క్రీ అని చదువుతాము, అదేమో క్రీ. ఓకే, ఇది క్రీ, ఇది క్రీ, హ్రీ, ద్రి, ద్రి, బ్రి, మ్రీ. ఓకే, ఇదేమో క్రియతే, 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 హ్రియతే, రకారం వస్తుంది కాబట్టి ధ్రియతే, భ్రియతే, మ్రియతే. అంతే. కానీ రు ధాతువుకు మరియు సంయుక్తాక్షరము ఆదిగా ఉంటే, రు ధాతువుకి సంయుక్తాక్షరము ఆదిగా ఉన్న రుకారాంత ధాతువుకు, ఇక్కడ రు ధాతువు ఒకటి, డబుల్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ రు ధాతువు ఒకటి, మళ్ళీ తర్వాత ఇంకా సంయుక్తాక్షరము ఆదిగా ఉన్నటువంటి రుకారాంత ధాతువుకి, అంటే సంయుక్తాక్షరం ఫస్ట్ రు ధాతువు ఒకటి, ఇంకా ఇంకా వేరే ధాతువులు ఏంటంట, సంయుక్తాక్షరం ఏమో మొదలుగా ఉండాలి, తర్వాత రుకారము చివర్లో ఉండాలి. ఆ వర్డ్ కి ముందు సంయుక్తాక్షరం ఉండాలి, తర్వాత చివరిలో రికారం ఉండాలి, అప్పుడు ఆ ధాతువుకి గుణం అవుతుంది అనమాట. ఇప్పుడు రీ అంటే ఆ రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి, ఇది దీనికి అప్లై అవ్వాలా? అవునవును. రీ ఉంది, రీ ఉంటే ఇప్పుడు ఏమన్నాడు? అర్, అవునా, గుణమైంది. రీకి గుణమైతే అర్ అవుతుంది. ఇది సంయుక్తాక్షరం ఎక్కడుంది? ఇది యాకి పైన రకారం వచ్చింది. ఫస్ట్ రీది చూడండి. కానీ రు ధాతువుకు అంటే రు ధాతువుది ఫస్ట్ చూస్తున్నాం.
రు ధాతువుకి గుణమైతే ఏమైతది? అర్ అయితది. అవును. అర్యతే అయింది. మళ్ళీ తర్వాత సంయుక్తాక్షరము ఆదిగా ఉన్నటువంటి ఏ సంయుక్తాక్షరం? సు, ము. మో రెండేమై ఆ! ఆ! అవును. ము ఉండి తర్వాత రుకారం ఎక్కడుండాలి? ధాతువుకి అంతంలో ఉండాలి. ఓకే. కింద స్మృ వచ్చింది కదా! చివరికి. అవును. స్మ్రి. హ్మ్. అప్పుడేమైంది? స్మర్ హుహు. అయింది గదా! ఇక రీకి హ్మ్. అర్ అయితది. స్మ, స్మ, అర్. హ్మ్. హుహు. స్ము, అర్ అన్నమాట. స్మర్ యతే. ఓహ్! సో, అట్ ఈ రకారం అనేది నెక్స్ట్ లెటర్‌కెళ్ళింది. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఏంటి? ఫస్ట్ రి ఉంది. రీకి గుణమైతే ఏమైతది? అర్ అయితది. ఆ! సో, ఇప్పుడు ఈ ధాతువు ఏమైతది? రి అనేది ధాతువిది. ఆ! ఓకే. ఆ! రి ఇది ధాతువిక్కడ. అయితే రీకి హ్మ్. అర్ అయింది. తర్వాత యకారము. ఆ! తర్వాత తే. మళ్ళీ తకారం. సో, ఇప్పుడు వస్తది. మొత్తం హ్మ్. ఏమైంది? హ్మ్. ఆర్యతే. ఓకే. హ్మ్. అట్లనే యే స్మ్రి, హ్మ్. స్మ్రి ధాతువు. హ్మ్. విడదీస్తే ఏమైంది? స్ము, స్మర్ స్మ రియతే. రి. రియత్. ఈ హ్మ్. రి ప్లేస్‌లో ఏం రాసుకుంటున్నాం? అర్. అర్ ఆ! అవునా? ఆ ఆ! తర్వాత యతేగా వస్తుందింకా అక్కడ. స్ము హ్మ్. ప్లస్ అర్ స్మర్ ప్లస్ యా ప్లస్ హ్మ్. తే. తే. ఓకే. అన్నీ కలపండి. స్మర్యతే అంతే. అవుతుంది. యాహ్! ఈ ఎళ్లి పైకి కూర్చుంటది కాబట్టి అట్లా అవుతది. అది. హ్మ్. స్మర్యతే. ఇందాకేమో జీ హ్మ్. అక్కడ ఈకారం కలిసి జీయతే అయింది. ఇక్కడ స్మర్యతే. రుకారం కాబట్టి. ఇది హ్మ్. గుణమైందిక్కడ. ఇక్కడ గుణం అయింది. అవును. అక్కడ దీర్ఘమైంది. దీర్ఘం అయింది. అవును. యాహ్! ఈకి ఊ, ఊకు ఊ, ఆ! ఈకి ఈ అట్లా ఆ! అయిందక్కడ. సో, ఆ హ్మ్. ఉంటేనేమో హ్మ్. ఆ ఉంటే ఈ అవుతుంది. ఆ! తర్వాత దీర్ఘ ఆకారం ఉంటే ఈ అవుతుంది. ఈ ఉంటే ఈ ఉంటే దీర్ఘ ఈ అయింది. ఉంటే దీర్ఘ ఊ అయింది. ఆ! తర్వాత ఇక్కడ సమాసారణమైనయి కొన్నిటికి. హ్మ్. యా ఉంటే, యు ఉంటే ఈ వచ్చింది. హ్మ్. వు ఉంటే ఉంటే వా అయింది. ఆ! వు. హ్మ్. వు వచ్చింది. వావుంటే వు వచ్చింది. అచ్చుల్లో కూడా. హ్మ్. ఆ హ్మ్. తర్వాత రికారం ఉంటే గుణమైంది. రా వచ్చింది. అర్. అర్. హ్మ్. సంయుక్తాక్షరం ఉంటే, సంయుక్తాక్షరం ఉండి రికారం ఉంటే కూడా సేమ్ అంతే. అర్. గుణమైతది. హ్మ్. స్మర్. ఓకే. హ్మ్. అంతే. ఇప్పుడు నెక్స్ట్‌ది ఇక్కడ పవర్‌గా ఉన్నారు. తర్వాత దీర్ఘ ఓహ్! రికారం ఇంకా ఉందా? ఇంకొకటుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు హ్మ్. ఇంకోటేంటిది? ఆహ్, రిత్ డేస్‌లనా? ఇద్ ధాతోః ఆ! రీత ఇద్. ఓహ్! ఉదోష్టయ రీత ఇక్కడ రీకి దీర్ఘం పోయింది నేను రాయడంలో. ఆ! ఇది రావాలి. రీత ఇద్ధాతోః. నాకది రాయడానికి రాలేదక్కడ. ఆహా! ఎవరినైనా అడుగుదామని అనుకున్నాను. కానీ హ్మ్. ఇది రీ అవును. అనేది నీకు ఫోన్‌లో పెట్టేసుకుంటే దాన్ని కాపీ పేస్ట్ చేయొచ్చేమో? అదే ఎక్కడనో ఉంటది గదా! ఫోన్‌లో పెట్టేసుకుంటే అంటే ఎక్కడ పెట్టుకోవాలి? కాదు. ఇప్పుడు హిందీ ఇప్పుడు లాంగ్వేజెస్ యాడ్ చేసుకుంటామే. హ్మ్. నేను యాడ్ చేసుకున్నా. అది సంస్కృతం ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది. 3 ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు మీది ఐఫోనా? ఆ! ఐఫోన్ గాబట్టి మీకొస్తది. నాది ఆండ్రాయిడ్ గాబట్టి దాంట్లో దీర్ఘం రీ లేదు. ఇవి నా ఫ్రెండ్స్‌ని అడిగి రాసిన ఇవన్నీ. ఓహ్! ఆహా! నేను అడిగా అదివరకు ఒకసారి నీకు కావాలంటే ఇట్లా చెప్పని. ఓహ్! యాహ్! అయితే మరి రాసివ్వండి నాకు. అదే రాస్తున్నా. ఇగో ఇది వెళ్ళాను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు నేను తెలుగు అన్నీ మార్చేస్తుంటా. ఇప్పుడు తెలుగు అనేది డైరెక్ట్ తెలుగు రాయక్కర్లా. నేను ఆ! ఇంగ్లీష్‌లో టైప్ చేస్తుంటే తెలుగులో మారిపోతున్నాయి. అవునవును. అంతే. అంతే. అదే వస్తది. అదివరకు లేదు. అదివరకు లేదు. అదే మనం మీరన్నారు. తెలుగు లెటర్సే కనపడాయి. ఇప్పుడు ఇంగ్లీష్ లెటర్స్‌నే హ్మ్. తెలుగులోకి మార్చేస్తుంది. తెలుగు ఆప్షన్ తీసుకుంటుంటే. అది. అవును. అవును. సో, ఇప్పుడు రి హ్మ్. ఉన్నది ఏమైతుందంటే ఇక్కడ అదోష్ట, అదోష్ట్య పూర్వస్య. అదోష్ట్య పూర్వస్య. ఇప్పుడు ఈ సూత్రానికి ఏంటి? రీ ఇదొక్కటి చాలా? ఫస్ట్ లెటర్ చాలా? అంతేనా? అదొకటే. రీకి దీర్ఘం. ఇగ దీనిలాగా ఇక్కడ 2 వచ్చాయి చూడండి అట్లా రావాలి. ఎక్కడుంది నీ సూత్రం ఇది? హ్మ్. లాస్ట్‌ది గదా! ఓకే. హ్మ్. పెట్టావు గదా! రుత్ అని. హ్మ్. పెట్టావుగా ఇప్పుడు. రీకి దీర్ఘం గావాలి నాకు. ఇది ఒకటే వచ్చింది. 2 రా ఇంకొకటా? 2 ఓహ్!
2 కొమ్ములు రావాలి దీనికి. ఆహా! కింద ఉంది చూడండి. అర్థమైంది. క్రీ, గ్రీ, త్రీ. అప్పుడు నువ్వు హిందీ తీసుకుంటే ఒక్కోసారి హిందీలో వస్తది. అహా! అంటే నా దాంట్లో లేదండి అది. అట్లా లేదు. అందులో లేదు నా హ్మ్. దాంట్లో. అప్పుడు ఈ హిందీలో ఇప్పుడు ఇంగ్లీష్‌లో టైప్ చేయాలంటే హ్మ్. ఏమని చెప్పాలి? ఏ ఎక్కడుంది? లెటర్స్ పెట్టాలి ఇంగ్లీష్‌లో? రి అర్ అర్ అని పెట్టాలా? అర్రీ అని పెట్టాలా? వచ్చిందా మీకు? ఏది నీది చూపించు. రాలేదది. ఆహా! నీది చూపించు, నీది చూపించు. దానికి దీనికి తేడా వచ్చిందేమో చూస్తున్నా. ఓకే. హ్మ్. నీది చూపించు. యాహ్! దీనికి అప్పుడు సంస్కృతంలోకెళ్ళి కిందే ఉందేమో చూద్దాం. హ్మ్. సో, అయితే చూడండి వినండి ఇది ఫస్ట్ ఏంటంటే ఇది సూత్రం ఏమంటుందంటే, ఏ ధాతువుకైతే దీర్ఘ రికారం అంతిమంలో ఉంటదో అవునా? హ్మ్. దీర్ఘ రికారము అంతిమంలో ఉంటే అప్పుడు ఆ నేను త ఈ హ్మ్. వస్తదనమాట. దీర్ఘ వికారానికి హ్మ్. స్థానంలో ఈర్ వస్తుంది కదా! హ్మ్. 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 యాక్చువల్‌గా అయితే ఈ దీర్ఘ ఇకారానికి ఈర్ రాదు. ఇర్రే హ్మ్. వస్తది. ఇర్రే వచ్చేసి ఇంకో సూత్రంతోని అదేంటి ఇతశ్చ అనే సూత్రంతోని ఆహ్, దీర్ఘం అవుతుందా ఈకారానికి? అది హలో అదేంటి ఇతశ్చ కాదది. అదేం సూత్రం అబ్బా! హలిచ. హలిచ అనే ఆ! సూత్రంతోని అప్పుడు దీర్ఘమైతదది. ఆహా! అది ఒకటేసారి అట్లా గాదు. ఓహ్! హ్మ్. ఈ రీత అని డైరెక్ట్ చెప్పేసారు. అంటే ఇక్కడ ఇక్కడ మా బుక్ మహోదయ ఏం చెప్పట్ల ఇక్కడ. ఆ! జస్ట్ ఉన్నదున్నట్టు చెప్పేస్తున్నారు ఆ అదే బుక్‌లోది. బుక్‌లో ఉంది. అదట్లా హ్మ్. పెట్టిండ్రు. కాకపోతే అది 2 సూత్రాలనమాట అక్కడ ఉంది. ఆ! అంటే రెండంటే అది కాదు. హరిచ అది హరిచ హలిచ. 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 హలిచ సూత్రం ఒకసారి తర్వాత చూద్దాం. ఇక్కడ హ్మ్. ఇక్కడ రీత ఇద్ధాతోః అనే సూత్రం ఉంది గదా! హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడున్నాయనుకో అనేది నువ్వు కట్ వద్దు. కాపీ చేయటానికి లేదా వీటిలోయి? హ్మ్. వీటిలోయి ఇప్పుడు నీకు ఏదైనా లెటర్ కావాలనుకో కరెక్ట్‌గా హ్మ్. వీటిలో ఈ కట్ కాపీ చేయడానికి లేదా? హైలైట్ చేసి ఆ ఒక్క లెటరు అట్లా రాదు. ఇక్కడ ఈ సూత్రానికి అది అది పిక్చర్ గదా! పిక్చర్ గదా అది. ఓహ్! ఓకే. హుహు. పీడీఎఫ్ అంతా పిక్చర్ గదండీ. పిక్చర్ అవును. అది మనం మార్చేది. హ్మ్. ఓకే. రాలేదా ఇంకా లెటర్? హ్మ్. రాలేదా ఇంకా మీకు అది లెటర్ వచ్చిందా? డ్రా చేస్తా. ఆపేసా. ఓకే. ఓకే. నేను డ్రా చేస్తా. ఎందుకంటే డెఫినిట్‌గా వస్తుందేమో ట్రై చేస్తాను. నేను సంస్కృతం, హిందీ 2 అది ట్రై చేస్తున్నాను. అదేలే. 2 అదే. రకాలుగా డ్రా చేస్తాను. హ్మ్. సో, హ్మ్. అదనమాట. సో, ఈరుగా వస్తది. అప్పుడు కానీ పవర్గం ఉంటే మాత్రము ఆ! ధాతువుల ముందుంటే అప్పుడేంటిది రికారానికి ఊరు వస్తదనమాట. ఊరు. ఆ! ఇది కూడా సూత్రం ఉందయితే? ఇక్కడ ఆ! ఇదే సేమ్ సూత్రమేనా? అది ఇంకో ఇది సూత్రమా? ఉదోష్ట్య పూర్వస్య అని ఉంది గదా! ఆ! ఉత్. ఉత్ అంటే ఏంటిది? ఆ! హ్మ్. ఉదోష్ట్య. ఉదోష్ట్య పూర్వస్య. అవును. హ్మ్. అవును. సూత్రంలో ఉంది. హ్మ్. అంటే హ్మ్. ఉదోష్ట్య పూర్వస్య అంటే ఊరనేది వస్తది. దేనికి? పు. పు అంటే ఏంటిది? పువ్వు. పు అంటే పవర్గం. హుహు. హ్మ్. పవర్గం అన్నటువంటి ధాతువులో ఈ హ్మ్. అక్షరానికి ఉర్, హ్మ్. ఊరు అనేది వస్తదనమాట. హుహు. అది. ఉర్ ఓకే. ఊ ఇక్కడ పూలోకి ఇది రకారం 2 యాక్చువల్‌గా కలిసింది. ఉర్రు ఉర్. వస్తది. హలీచా శబ్దంతోని ఊరయిందన్నట్టు. ఆహా! ఓకే. హ్మ్. హ్మ్. క్రు క్రు ఇక్కడ ఇయన్నీ గూడా మరి ఇయి గూడా నీకొచ్చినియా? ఇయి బానే వచ్చినియి కదా! ఇవి నా ఇక్కడ. ఫ్రెండ్‌ని అడిగా అని చెప్పాను కదా! ఆమె రాసిచ్చింది. ఆ పైనది హుహు. మర్చిపోయిన అనేది. ఓహ్! ఇప్పుడు చూసావన్నమాట అది. ఓకే. హ్మ్. హుహు. హ్మ్. అది నేను రాసి పెట్టినక్కడ. ఎందుకంటే అది రాయకపోతే అది ఏం మిస్ అయిందో నాకు తెలియదు. లేకపోతే అంతా కంప్లీట్ ఉంది గదా! తనెట్లా చేసిందంట తను? తనకి ఐఫోన్ ఉంది. ఐఫోన్‌లో వస్తుందంట. ఆ! ఓకే. ఐఫోన్‌లో తనకు కూడా ఐఫోన్. ఓకే. అదే. సరే అయితే నాకదే ఎందుకు రాదు అని చెప్పి అనుకున్నాను. కానీ నీకు ఐఫోన్ లేదని తెలీదు గదా! అదే. నాకు. అదే. హ్మ్. నాకు ఐఫోన్ అదిగో అది నాకిప్పుడే తెలిసింది. ఐఫోన్‌లో వస్తది. నా దాంట్లో రాదనే విషయం ఇప్పుడు తెలిసింది. అదివరకు ఒకసారి నేను ఇట్లాగ టైప్ చేసి పంపించేదాన్ని. మనం ముగ్గురం కలిసి చేసేవాళ్ళమే అప్పుడు. అవునవును. హ్మ్. అది. అంటే ఇప్పుడు నువ్వు అది కొనుక్కోవాలయితే అర్జెంట్‌గా. ఏం అవసరం లేదు నాకు.
ఈ క్లాస్ కోసం నువ్వు సెండ్ చేయాలి మరి డబ్బులు. ఈ క్లాస్ కాదు, నా దగ్గర ఒకటి ఐఫోన్ ఉంది రెడీ టు యూజ్. అంటే నీది దీనికి ఆ నెంబర్ దీనికి యాడ్ చేసుకోవాల్సి వస్తుందేమో, లేకపోతే వైఫై మీద వాడుకోవచ్చేమో. మొత్తం క్లీన్ చేసి పెట్టా నేను. అవునా? ఎంటీ చేసి పెట్టేశాం, ఎందుకంటే అది మనం వాటర్లో సర్వీస్ లో లేదు అది. మన ఇక్కడ ఒక వాళ్ళు ఇండియా నుంచి వస్తే వాళ్ళకి ఇచ్చాను వాడుకోమని, మళ్ళీ వాళ్ళు వాడుకొని మళ్ళీ నాకు ఇచ్చేసారు. క్రూ అంటే క్రీ అయింది ఇక్కడ. ఈ ఇది క్రూ కాదు, ఇది క్రీనే. క్రీ 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 గ్రీ ఇది రీ అంటాము. ఇది ఎట్లా అంటే ఇది దాన్ని ఏమంటాం, కంఠతాలు కంఠోష్టాలు అట్లుంటాయి కదా. అదేలే. అంటే రికారంలోనే ఇంకా దీర్ఘం అన్నమాట ఇది, అంతేగా. క్రీ అని చదవాలి, క్రీ. సో ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు పెట్టాలా ఇంకోటి. ఇక్కడ చూసావా 102 అని ఇక్కడ ఇచ్చావి. ఏ ధాతువులకైతే దీర్ఘ, ఇక్కడ కూడా ఇంకోటి తగిలించాలా? కూడా రావాలి. అవును. ఓకే. ఈ రీకారం ఉన్న చోట అంతా అన్ని చోట్ల ఇగో మళ్ళీ ఇక్కడ ఆ రేకారమునకు ఈర్ అని వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా తగిలించాలి. ఇది ఇక్కడ ఈ రే కూడా రావాలి. ఇక్కడ మనం అప్పుడు ఆ రీకారానికి ఇగో ఈ రీ అని ఉంది కదా, ఇక్కడ రే, అది కూడా రీ. ఇక రీ ఎక్కడెక్కడ ఉందో అదంతా నాకు అన్ని రావాలి. ఓకే, అంటే ఎగ్జాంపుల్స్ మారినాయి కానీ ఈ మటుకు సూత్రంలో రావాలి. ఓకే, నేను రీ ఇక్కడ అడగలేదు, రీ గురించి అడగలేదు. క్రీ గ్రీ త్రీ శ్రీ ప్రీ అడిగింది, అవి పంపించింది కదా, తనకి తెలియదు కదా. ఇక్కడ 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 చూసారా గుణం అది సూత్రం ఉంది 7-4-29 అష్టాధ్యాయ సూత్రం ప్రకటన ఎగ్జాంపుల్ ఉదాహరణ రాసి అక్కడ కూడా రావాలి కదా. 7-4-29 అది పైదానికిలే. ఓకే, అది పైదానికి మర్చిపోయా. ఇక్కడ నుంచి ఇంకో సూత్రం కదా. మీకు ఏమొచ్చింది 7-4-29 అని రాసుకున్నారా? నువ్వు రాసావుగా. నేను 28 రాశాను. ఓ పైనది ఇదా? ఓకే ఓకే, పైది నేను చెప్తున్నా, ఇది పైదానికిలే. ఇక్కడ దీర్ఘం అక్కర్లేదు కదా అంటున్నా. గుణోర్తి ఉదాహరణకి గుణమైతుంది, ఇది రికారానికి గుణమైంది అంతే. ఇది కరెక్ట్, అంతేగా, అది వేరు. ఈ సూత్రంలో కదా మనం అడిగేది. అవును, చివరి దానికి ఇక్కడ నుంచి మారుతుందండి. రీ అని రీ. ఓకే, గీర్యతే. ఇది కూడా అంటే సేమ్ లానే అది కూడా ఇది కదా. అవును, రియతే రియతే పైన అక్కడ ఓన్లీ రీ వచ్చింది, ఇక్కడ ఉర్రు ఎర్రు అని వస్తుంది. అది ఈర్. అది అవును, ఈరు వచ్చింది అన్నమాట ఇక్కడ. ఓకే, ఈర్ ఎప్పుడు వచ్చింది అంటే మిగతా వాటన్నిటికీ ఈర్ వస్తుంది. ఊరు ఎప్పుడు వస్తుంది అంటే పవర్గం ఉంటేనే, లేకపోతే రాదు. ఓకే, మిగతా ఈ 5 ఉండాలి పవర్గం ముందు ఉండాలి. ఎప్పుడు వాటికి దీర్ఘం ఉన్నప్పుడు, క్రీ గ్రీ త్రీ అట్లా ఉన్నప్పుడు. అందుకనే రీత యుద్ధాతో సూత్రం ఏంటిది, రీత. రీత అనేది ఇత్ ఈ ధాతువులకు అంటున్నాం అక్కడ. ఇక్కడ ఒకవేళ ఉట్టి ధాతు అని చెప్పారు, అక్కడ రీ ధాతు అని పెట్టుకోవాలి కదా. పవర్గం యొక్క అక్షరం ముందు ఉన్నట్లయితే ఒకవేళ ధాతుకు అని రాశారు, అంతేనా? ఇంకేమైనా యాడ్ చేయాలి అక్కడ? నేను వేరేలాగా రాసిన, అంటే బుక్ లో ఎట్లా ఇచ్చారో అట్లా దాన్ని ట్రాన్స్లేట్ చేసి రాసినాను. ఏ ధాతువులకైతే దీర్ఘ రికారం అంతిమంలో ఉంటుందో ఆ రికారానికి ఈరు వస్తుంది, కానీ ఈ పవర్గము యొక్క అక్షరము ధాతువులో ముందు ఉన్నట్లయితే మళ్ళీ ఒకవేళ ధాతువుకు అని అక్కర్లేదు కదా అక్కడ రాయక్కర్లేదు. కానీ పవర్గము యొక్క అక్షరము ధాతువులో, ధాతువు ఏం ధాతువు, మనం ఏది తీసుకుంటే ఆ ధాతువు, ఆ ధాతువు ముందు ఉంటే, పవర్గం యొక్క అక్షరం ముందు ఉంటే ధాతువులో, అప్పుడు ఏమైతుంది, రీకారానికి ఊరు వస్తుంది. ఇక్కడ ఈ ధాతు అనేది ఇక్కడ తగిలి సరిపోద్ది. ఓకే, కానీ పవర్గము యొక్క అక్షరము ధాతువులో ముందు ఉన్నట్లయితే, అంటే పూర్వం అన్నమాట. ఏ దానికి పూర్వం, రీకారానికి పూర్వం. అవును, అప్పుడు ఆ రీకారానికి ఊర్ వస్తుంది.
ఓకే. మళ్ళీ తర్వాత పవర్గంలో ఇంకేమేమి వస్తాయి? ప, ఫ. ఫ ప, బ, భ, మ. ప్రి ఉంటదనుకోండి. అప్పుడేం చెప్తాం ప్రి అంటే? ఫ్, ఫ, ఫరి అని ఉన్నదనుకోండి. ఫేర్యతే, ఫూ, ఫూర్యతే వస్తది. పూర్యతే. బావుందనుకో. అన్ని ఒక్కోటి చెప్పారా? పాప, బాబా అన్ని చెప్పలేదు ఇక్కడ. అందులో ధాతువులు ఉండాలి కదా! ఉండాలంటే అప్పుడు ఆయన చెప్పాలంటే ధాతువులు ఉండాలి అట్లాంటివి. ఊరికే నేను చెప్తున్నా హ్మ్. పవర్గం అంటే ఏమేమొస్తాయి? ప, ప, బ, భ, మ. సో, అలా. ఒక్కటే వచ్చింది అయితే ప్రు అనే ధాతుకే వచ్చింది కదా! హ్మ్. మిగతాయి పవర్గంలో ప, ఫ, బ, భ, మ ఈ 5 ఏదొచ్చినా కూడా హ్మ్. ఊ అప్పుడు వస్తది. ఊరు. దానికి ఉర్రు వస్తుంది. ఓకే. అంతే. ఊర్ హ్మ్. ఊరు కదా దీర్ఘం. ఉర్రే రావాలి. ఉర్రొచ్చేసి మళ్ళీ హలిచ అనే సూత్రంతోని ఊరైతదది. యాహ్! హ్మ్. ఇక్కడ రాసుకుంటే పోద్దేమో. హుహు. అదేది మొదలుపెట్టావు ఇందాక హరిచ్చా చూపించేసి మళ్ళీ తీసేసినట్టున్నావు కదా! హలిచ హలిచ్చ చూయించానా? హలిచ్చ ఆ! హలిచ్చ తీసినట్టున్నావు ఇందాక. తీయలేదు. తీయలేదు. ఇది హుహు. యాక్చువల్‌గా నేను వేరేదేదో చూస్తున్నాను గాబట్టి అది అట్లాగే ఉంచిన. నీకు టైం వంట చేయాలేమో. యాహ్! 4 ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పటి నుంచి. హ్మ్. తెలియలేదు. యాహ్! పాస్తా చేస్తాను. ఎందుకంటే బెల్ పెప్పర్ కలర్డ్ బెల్ పెప్పర్స్ ఉంటే ఇంక అదే చేస్తానన్నమాట. హుహు. హలీచా సాయంత్రం పూట టిఫినేనా? అంటే లంచ్? అదేం లేదు. ఆ! ఏదుంటే ఏదుంటది. ఈయన తినేది అదేం ఒకటే లేదా? పూట గదా! మేమిద్దరం తినేది. నేను తింటాలే హ్మ్. 2 పూటలు గానీ, ఈయన ఒకటే పూట తింటాడు. మేము అంతే. రైస్ ఒకటే. బ్రేక్‌ఫాస్ట్‌కి హ్మ్. పిల్లలు ఎనీవే తింటారు. ఇక్కడ హ్మ్. చూడండి అదే హలీచా అనే సూత్రం వచ్చేసి అప్పుడేం హ్మ్. చేస్తదంటే దానికి దీర్ఘం తీసుకొస్తది. ఇక్కడ చూడండి. హుహు. ఇప్పుడు రీతయుద్ధాతోహతోని ఆ! ఆ! యాక్చువల్‌గా ఆ! రీతయుద్ధాతోహ ఉందా పుస్తకంలో ఎట్లుంది? ఇక్కడ అవును. అంతే ఉంది. కరెక్టే. రీత ఇద్ధాతోహో కాదు అని రీత ఉంది. దీర్ఘం ఉందా? హ్మ్. ఇక్కడ ఇవ్వలేదయితే చూడండి. ఇక్కడ లేదు ఇవ్వలేదు. ఆహా! నేను కూడా రాసుకోలేదు. ఒకటే ఉంది. నువ్వు రాస్తున్నావు మరి. హుహు. నేను బుక్‌లో రాసుకోలే. నువ్వు చెప్పావని చెప్పి నేనిప్పుడు దిద్దా. అవునా? కానీ నేను చదివింది కూడా నూట రీతే. హ్మ్. అది నియమంలో హ్మ్. 194లో హ్మ్. జ్ఞ కదా! ఓకే. చూస్తున్నాను. నేను బుక్‌లో చూస్తున్నాను. బుక్‌లో చూడండి. నేను చెప్పింది కూడా రీతయుద్ధాతోహ అనే చెప్పాను పిల్లవాళ్ళకి. ఎవరికి వీళ్ళున్నారు గదా! ఉంది. 2 ఉన్నాయి. 2 రౌండ్‌లున్నాయి. ఉండాలి. ఎందుకంటే ఉండాలి. సూత్రం అదే అన్నమాట. రీతయుద్ధాతోహ సూత్రం అది. నేను రాసుకోలే. ఇప్పుడే దిద్దా నేను కూడా. హ్మ్. అదే. అదేంటో మరి ప్రింటింగ్ చాలా చిన్నదిగా ఇచ్చారు. నాకు పీడీఎఫే బెటర్‌గా ఉంది బుక్స్ కన్నా. అవును. మహోదయ్ ఏంటో మధ్య మధ్యలో ఫ్లికరింగ్ జూమ్ చేస్తారు, తగ్గిచ్చేస్తారు. ఏంటో రకరకాలు చేస్తారు. కదా! అది అది అవును. అట్లా చేసేప్పటికి అది మనకు నాకేమో కళ్ళు అసలే హ్మ్. ఇదైనట్టు స్ట్రెయిన్ అయినట్టు హ్మ్. రీతయుద్ధాతోః అనేది సూత్రం అన్నమాట. రీకు దీర్ఘం హ్మ్. ఉండాలి. ఇక్కడ ఉండాలి. ఇవ్వలేదు. ఇక్కడ కూడా తప్పు రాశారయితే. తప్పు రాసిండ్రిక్కడ. బుక్‌లో కరెక్టే ఉంది. ఇక్కడ తప్పు రాసి. హ్మ్. హ్మ్. సో, అయితే ఇక్కడేంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే రేఫ గాని ఏంటి హ్మ్. రేఫ, వకారాంత ధాతువులు. రేఫ, వకారాంత ధాతువులు. వీటికి హ్మ్. ఏమంటున్నాడు ఉపధాభూతము. ఉపధ అంటే ఏంటిది? చివరి అక్షరానికి ముందున్నది. అవునా? ఆ! ఓకే. అది ఉపద అంటే చివరి అక్షరానికి ముందుంది. అవును. హ్మ్. దాన్ని ఇక్ పెనల్టిమేట్ అంటాం గదా! ఆ పెనల్టిమేట్‌లో అవును. ఎట్లుండాలి? ఇక్ వర్ణమై ఎక్కువ. ఉండాలి. ఆ! ఇక్ వర్ణం హ్మ్. ఉంటే అప్పుడు హ్మ్. హల్లు వర్ణం పరే. పరములో ఏముండాలి? హల్లు వర్ణం ఉండాలి. హుహు. ఇప్పుడు ఓహ్! దానికి దీర్ఘాదేశం అయితది. ఇప్పుడు, హుహు. ఇప్పుడు దీర్ఘం రావాలంటే ఏమేముండాలి? ఇప్పుడు ఫస్ట్ ఈ ఉపధా వర్ణానికి ఇక్ వర్ణం ఉండాలి. హ్మ్. ఫస్ట్ ఏముండాలి? రేఫా గాని, వకారాంతం గాని ఉండాలి. ఈ ధాతువులో ఇప్పుడు హ్మ్. మనకేముంది? రకారాంతం ఉంది. ఉంది. అవునా? ఇప్పుడు హ్మ్. తిర్ అనేది ఎట్లొచ్చింది? ఇక్కడ రీతయిద్ధాతోః అనే సూత్రంతోని తిర్రయింది. ఓకే. ఈ సూత్రం ప్రకారం ఇక్కడ ఆ! చెప్పిన ప్రకారం. ఆ! హ్మ్. అయిన హ్మ్. తర్వాత అప్పుడు మనకి రకారం వచ్చింది గాబట్టి, అప్పుడు హ్మ్. మనకి హలాది అదేంటి ఇదేంటిది హలిచ అనే సూత్రం వచ్చింది. హలిచ చూడండి. హ్మ్. హలిచ అనే హ్మ్. సూత్రం కనిపిస్తుందా? ఆ! ఆ! ఈ హలిచ సూత్రం ఏమంటుందంటే, ఆ! ఎప్పుడైతే ఆ ధాతువుకి చివరిలో ఏముండాలి? రకారం గాని, అంటే రకారం అంటే హ్మ్. రేఫ. రేఫ ఆ! గాని, వకారం గాని ఉంటే, ఉపధా హ్మ్. వర్ణములో ఏంటి ఇక్కు హ్మ్. వర్ణం ఉంటే, ఆ! అప్పుడు ఈ ఉపధా వర్ణానికి ఏమైతుంది? దానికి మళ్ళీ దానికి పరములో ఏముండాలి?
హల్వర్ణం ఉండాలి. ఆ! అవునా? ఇక్కు వర్ణానికి పరములు ఏముండాలి? హల్లు వర్ణం. ఇందాక సూత్రం ప్రకారం. ఆ! అవును. ఆ! ఇక్కడే ఉందిగా. ఆ! హల్లు వర్ణం పరే ఆ! అని. సో, అప్పుడు దీర్ఘాదేశం అవుతుంది. దీర్ఘం ఆ! అయితదనమాట. సో, ఆ! ఇప్పుడు తి అనేది ఏమైతది? తీరు అయితదనమాట. ఓకే. ఫస్ట్ తిరియతే ఉంటది అంతే. రీతైధాతువు సూత్రంతోని తిరియతే వస్తదంతే. హ్మ్. సూత్రం రావాలంటే మళ్ళీ ఏం కావాలి? హలిచ సూత్రం రావాలి. హ్మ్. హలిచ ఓకే. సూత్రం వల్ల తీర్యతే అయింది. అట్లా హుహు. ఇంకోటి వేరే సూత్రం ఏంటి? ఉదిష్ట ఏంటది? ఇంకోటేదో సూత్రం వచ్చింది. అది ఉదాష్టయ పూర్వస్య. ఉదోష్ట్య ఉదాష్టయ పూర్వస్య. పూర్వస్య. హ్మ్. ఈ ఉదోష్ట్య పూర్వస్య అనేది ఏమంటుంది? 7:1 102 కదా! హ్మ్. అది పవర్ సంబంధించింది కదా! హ్మ్. వస్తనే లేదు. సో, ఇప్పుడు ఇదేమంటుందంటే యస్మిన్ ధాతౌ అంటే ఏ ధాతువులలో అయితే ఏ ధాతువులో అయితే హ్మ్. హ్మ్. అంతే హ్మ్. అంతములో దీర్ఘ హ్మ్. రీకారము హ్మ్. ఉంటే ఆ హ్మ్. తస్మాత్ పూర్వః దానికి హ్మ్. పూర్వములో ఉన్నటువంటి అవునా? చ హ్మ్. మరియు ఓష్ట్య హ్మ్. ఓష్ట్యవర్ణం. ఓష్ట్యవర్ణం అంటే ఏంటిది? ఓష్ట్యము, దంతము అవి ఉన్నాయి. ఓష్టాలు. అవును. అవును. ఆ! ఓష్ట్యాలంటే ఓహ్! ఓష్ట్యవర్ణము అస్తి అంటే ఆ! ఉంటే అప్పుడు హ్మ్. తస్య ధాతోః ఆ ధాతువుకి రుకారం ప్లేస్‌లో ఉకారం వస్తుంది. ఓష్యవర్ణాలంటే పప్ప, బప అయ్యే కదా! ఆ! భ, 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 మ. హ్మ్. అవి. హ్మ్. అవునా? అది. హ్మ్. సో, ఇప్పుడు ఓష్ఠవర్ణానికి పూర్వస్య అన్నాడు. ఓష్ఠవర్ణः अस्ति तस्य धातोः ఋకారస్య రీకారस्य ఉకారాదేశం అయితది. ఉకార. హుహు. ఉకారం అందుకనే వచ్చింది ఇక్కడ. అని అవును. వచ్చిందా? హ్మ్. ఓకే. హుహు. జస్ట్ ఊరు రాదు. ఊనే వస్తది. ఇక్కడ చూడండి. ఊనే అదే. ఆ! ఆ రేఫ ఉంది కదా ఆల్రెడీ. ఆ! అది అహా! ఇక్కడ ఫస్ట్ ఇది ఉకారమే వస్తది. ఆ! హలిచ అనే సూత్రంతోని అయింది. ఆ! ఓకే. ఎందుకు? అప్పుడు పూరు వచ్చింది గదా! ఇప్పుడు పుర్రు. హ్మ్. ఇది పూర్. ఆ! గుణమైపోయి హ్మ్. ఉర్రొచ్చింది. హ్మ్. అంతే పురు కదా! భాష పురు పూ అనొచ్చింది. ఆ! పృ ఆ! పూ వచ్చిన ఓకే. తర్వాత హలిచతోనేమైంది పూరు అయింది పూరై. ఓకే. అన్నమాట. హ్మ్. ఇక్కడేమి ఇవ్వరు గదా! ఎగ్జాంపుల్స్ వీటిల్లో ఇవ్వరు గదా! జస్ట్ సూత్రాలే గదా! ఇవన్నీ ఇచ్చారు గదా! ఇవన్నీ ఎగ్జాంపుల్సే గదా! తర్వాత తా ప్రత్యయం తీసుకున్నాడు. హ్మ్. అప్పుడు తా ప్రత్యయంతోని తీసుకొని పూరి రీతే ఇప్పుడు మహోదయ చెప్పిందేనా అంటున్నా నేను. ఇంకో రకాలు ఇవ్వరు కదా! ఆ! ఇప్పుడు పూర్యతే అట్లా వచ్చింది గదా! అలాగే పప్ప, బప్ప మాలో ఆ! మొత్తం ఆ వర్గానికి సంబంధించినయి ఒక్కొక్కటి ఇస్తారా అని. అది గాకుండా అది లేదు ఇందులో. హ్మ్. హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇంక ఇక్కడ ఈ దీంట్లో ఇది ఇచ్చారు గదా! మన ధాతు పాఠంలో హ్మ్. ఐ మీన్ ఇది ఆహ్, ఈ స్టెప్పులు చూడు పుర్, హ్మ్. పూర్ అది మళ్ళీ తా ఓకే. థర్డ్ హ్మ్. ఈ హలిచ సూత్రంతోని పూరయింది. ఎందుకు పూరైంది. రేఫ హ్మ్. గాని, వకారం గాని ఉంటే ఆ హ్మ్. గుణాక్షరం ఏమైతది? ఉపధాలో గుణాక్షరము ఊ గాని, ఈ దీర్ఘం అయింది. ఆ! దీర్ఘం అయితే దీర్ఘం అయింది. దీర్ఘమైతది. హ్మ్. అది ఉపధా దీర్ఘం అన్నమాట. దాని సూత్రం ఏంటిది? హ్మ్. ఉపధాకి దీర్ఘం అవ్వడం. అదేంటిది హ్మ్. ఎట్లొస్తదంటే హలిచ అనే సూత్రం. కలిచేత వచ్చింది. హ్మ్. అది పూర్ త హ్మ్. వచ్చిందక్కడ. హ్మ్. ఇప్పుడు మనకి యకారం ఇప్పుడు కర్మణిలో తీసుకున్నామనుకోండి అప్పుడేమొస్తది? పూరు తర్వాత హ్మ్. య తర్వాత తే. యాహ్! అండ్ తే. ఆ! ఆ! అప్పుడు హ్మ్. పూరు పూర్యతే. తే పూర్యతే. హ్మ్. అట్లా. హ్మ్. యాహ్! ఇక్కడ ఎన్విల్ గూడా ఇచ్చాడు. ఇది గూడా దీర్ఘం ఇగో. ప్రూ అని ఇచ్చారిక్కడ. హ్మ్. ఇది ఇంకోటా? ఇది ఇంకో సూత్రాలు. ఇది వేరే రైట్. సూత్రం. ఇది హ్మ్. నువ్వెల్లు త్రిచ్చవ్ అన్నమాట. నువ్వెల్లు త్రిచ్చులో ఏమైతది అంటే ఈ ప్రత్యయం హ్మ్. వస్తే అక్కొస్తదన్నమాట. నువ్వెల్లు ఉకారంలో అకా హ్మ్. వస్తది. హుహు. హ్మ్. నువ్వెల్లుకి, త్రుచ్చుకి ఈ రెండిటికి అకా అనేది వస్తదన్నమాట. ఆ స్థానం. ఓహ్! హుహు. లో నకారం పోయింది. ఏంది లషక్వ కాదు. చుటుతో పోయిందది. హుహు. చుటుతో పోయింది. ఈ లకారం హలంత్యంతో పోయింది. మిగిలింది. ప్లేస్‌లో ఈ అనేది ఎక్కడి నుంచొచ్చింది? నువ్వుల నుంచొచ్చింది గాబట్టి, ఆ ప్లేస్‌లో అక పెట్టుకోమంటుంది. యువోర నాకౌ. యు హుహు. ఉంటేనేమో అన్ను పెట్టుకో.
నేనేమో అక్కు పెట్టుకో అక. అన అక్. యువర్ కౌ. అన ఇదిలే, ఇది ఇది మనకి రాలేదుగా. వీళ్ళకి చెప్పేసిన నేను. మీకు రాలేదు. అవన్నీనా? ఓకే. వాళ్ళు తరువుగా ముందుకు వెళ్ళిపోయారు. అమ్మో! చాలా ఇది కాన్సంట్రేషన్ చేయాలి. అంతే. మా అంత ఈజీ ఏం కాదు. నాకు పొద్దున పూట ఇప్పుడు ప్రాణాయామంకి వెళ్తున్నాను రోజు. ప్రాణాయామం, యోగా. యోగా కూడా తగ్గిపోయింది క్లాసులకి వెళ్తుంటే. పొద్దున్నే లేవగానే ఉంటున్నాయి మనకి. లేవగానంటే నేను మా ఇంట్లో 11, నేను ఒక్కదాన్నే ఉన్నా కూడా 11 అవ్వాల్సిందే పడుకునేది. అలా అలవాటు ఎప్పటి నుంచో. అది అది లేచి ప్రాణాయామం, ఇప్పుడు మెడిటేషన్ గ్రూప్ లోకి వెళ్తున్నా నేను కూడా. మాలతి గారు, నేను ఇవాళ ఉన్న ఉషా గారు లేరు, అవుట్ ఆఫ్ టౌన్. ఇంకా ప్రమీల గారు లేరు. సరే అయితే. సరే అండి మరి. ఓకే అండి, థ్యాంక్ యూ కవి. ఇది రికార్డింగ్ చేసావు కదా?